ఏమిటండి పట్టపగలే తలుపు మూస్తున్నారు? రాత్రిపూట తలుపులు మూసే అవకాశం నువ్వు ఇవ్వటం లేదుగా. ఆ రోజు మీ తొందరపాటు వల్ల ఎప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినా ఏదో చెప్పలేని భయం వేస్తోంది. గుండె దడగా ఉంటుందండి. ఐఎమ్ సారీ. ఆ రోజు పశువులా ప్రవర్తించాను. రియలీ ఐఎమ్ వెరీ సారీ. సారీ చెప్పాల్సింది నేను. భర్తగా మీరు చెప్పింది కాదనే హక్కు నాకు లేదు. కానీ నా ఆరోగ్యం చక్కబడేదాకా మీకు దూరంగా ఉండే అవకాశం ఇమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విషయం అక్కేలకి చెప్పలేక ఎన్నో అబద్ధాలాడి వాళ్ళని నమ్మించానండి. నాకు గొప్ప శిక్షే వేశావు. బాధపడుతున్నారా? బాధే మరి. భార్య దగ్గరికి రాకపోతే భర్తకు విరహ బాధే. కోడలా కోడలా మీరా పోకిరి వాళ్ళగా ఏల పాటలు నువ్వు పాడితే ఏమైందమ్మా? మీ గొంతుకి ఏమైనా జంతువులు ఇంట్లోకి వస్తాయని అత్తయ్య గారి భయం. నా పాట అంత చండాలంగా ఉందా? ఇదేమిటి మట్టి బిడ్డలు దాస్తున్నావేనమ్మక్క? కడుపు వస్తే మట్టి బిడ్డలు తినాలనిపిస్తుందిగా. ఒక్కటొక్కటి ఏరుకొని ఒక 100 ఉండలు చేసుకొని డబ్బాలో దాచుకుంటుంది. రేపు కడుపు వస్తే అప్పుడు తింటుంది. గాలిగున్నా ఆ తినే గీతం కనపడటం లేదు. ఆ, పెళ్ళై 3 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడం ఆశ్చర్యంగానే ఉందక్క. ఇందులో ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు మరదలా. ఎంత చెట్టుక అంత గాలి. తొందరలోనే పుడతారు. ఇల్లంతా గంతులు వేస్తూ తిరుగుతుంటారు. చచ్చా, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. మా వదినికి పిల్లలు పుట్టకపోతే మన పక్కూర్లో ఉన్న సత్యమ్మ తల్లి గుళ్ళో ఉట్టికట్టింది. అంతే, నెల తిరగకుండానే నెల తప్పింది. అవునమ్మా, సత్యమ్మ తల్లి సత్యం ఉన్న దేవతే. అక్క కూడా అక్కడే ఉట్టికట్టొస్తే బాగుంటుందని నా ఉద్దేశం అత్తయ్య గారు. అయ్యో, నాకు ఈ ఆలోచనే తట్టలేదు. మీరు నలుగురు వెళ్ళి కట్టండి అమ్మా. మీలో ఎవరు కడుపు పండినా మన ఇంట్లో వారసుడు పుడతాడు. వారసుడు అంటున్నావేటమ్మా? పెదబాబు, వీళ్ళు నలుగురు సత్యమ్మ తల్లి గుళ్ళో ఉట్టి కట్టడానికి వెళ్ళాలి. బండి ఏర్పాటు చేయి. అలాగే. వీళ్ళు నలుగురు వెళ్లి ఉట్లు కట్టడం కంటే నేను నలుగురు వెళ్లి ఉట్లు కడితే వెరైటీగా ఉంటుందేమో. ఆడాళ్ళ మధ్యలో నువ్వు ఎందుకు వెళ్ళు. అవమాన భారంతో నిష్క్రమిస్తున్నానమ్మా. పదండ్రా. వెళ్ళి సత్యమ్మ తల్లిని తలుచుకుని ఉట్టి కట్టిరండి అమ్మా. అలాగే అత్తయ్య. ఏమ్మా, నువ్వు అన్నపూర్ణ కోడలివా? అవును. ఉట్టి కట్టావా? ముక్కోటి దేవతలకు మొక్కినా, ఊర్లో ఉన్న చెట్లన్నిటికీ ఉట్లు కట్టినా మీ ఇంట్లో ఉయ్యాల ఊగదు. ఎందువల్ల? నాగదోషం ఉంటే నలుసైనా పుట్టదు. నాగదోషమా? అవును, మీ ఇంటికి నాగదోషం ఉంది. పిల్లలతో ఉన్న పాము పుట్టను తవ్వించి మీరుంటున్న ఇంటికి కొత్త కొత్త గదులు కట్టించారు మీ బావగారు. అది నాగభూమి. ఆ ఇంట్లో ఎన్నాళ్ళు కాపురం చేసినా నీ కడుపున ఒక్క కాయ కూడా కాయదు. చాలే, పెద్ద తెలుసున్నట్టు చెప్తున్నావు. పడగొట్టింది పావుల పుట్ట కాదు, చీమల పుట్ట. పాముల పుట్టే. రమా! రా రా, పూజ చేసి వచ్చావుగా, ఇక మనకు తిరుగులేదు. ఏడాది తిరిగే తిరగల్లా మన ఇంట్లో. చాలండి. నాగదోషం ఉన్న ఇంట్లో కాదు కదా, పచ్చటి మొక్క కూడా మొలవదు. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవునండి, రమక్కక బిడ్డలు పుట్టలేదు. మీరెంత చదివినా ఉద్యోగం రాలేదు. అచ్చిరాని ఈ కొంపలో ఉంటే అణగారిపోతామండి. పట్నం వెళ్ళి కొద్ది రోజులుందామండి, మన గీత మారొచ్చు. ఏమిటి? టెంపరీగా అంతే. ఊళ్ళోనే ఉన్న మా పుట్టింటికి వెళ్దాం. పిల్ల పాప కలిగాక కావాలంటే తిరిగి వచ్చేద్దాం. నోర్మోయ్, అన్నయ్య వింటే బాధపడతాడు. 4 గదులు ఇంటిని 10 గదులు చేశాడు. 5 ఎకరాలను 50 ఎకరాలు చేశాడు. దోషం అనేది ఉంటే అలా జరుగుతుందా? అది కాదండి. ఇంకేం చెప్పద్దు. కావాలంటే పట్నం వెళ్ళి నువ్వే కాపురం పెట్టు. ఎప్పుడైనా మొగుడు మీద సరదా పడితే వచ్చి వెళ్తూ ఉండు. బేసిక్గా ఉంటుంది. ఏంటి అడి తిరిగిపోయా? నాకేం ఇప్పుడు మొగుడు మీద సరదా పుట్టడం లేదు. చేతిండి. మీరు నా మాట విన్నప్పుడు నేను మీ మాట విన్నా. రమా, రమా, విషబీజాలు మొలకెత్తడానికి నా తమ్ముళ్ళ మట్టి బుర్రలు కావు. పొద్దుపోయింది, వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఎంత సారవంతమైన భూమైనా బీజం వేసాక మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది బావగారు.
లా 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 లా, లా 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 లా. తమ్ముడు, 2 పూటలా తిండి కోసం ఎత్తుకునే ఆ ముసలాడికి 1 ఎకరం అరటి తోట కొనుక్కునే డబ్బు ఎలా వచ్చిందంటావు? ముసలాయన దగ్గర డబ్బు లేకపోతే డబ్బున్న వాళ్ళు ఎవరైనా రహస్యంగా సాయం చేసి ఉండొచ్చుగా. రహస్యంగా ఎవరు చేస్తారు? ఆ పొలం కొంటే ఎవరికి లాభమో వాళ్ళు చేస్తారు. అంటే నీ ఉద్దేశం అన్నయ్య తాతకి డబ్బిచ్చుంటాడా? ఇస్తే ఇచ్చుండొచ్చు. ఆయన భార్య గురించి ఆయన జాగ్రత్త పడితే తప్పే ఉంది. అంతా మీలాగే ఉంటారా? మొత్తం కుటుంబ క్షేమం కోసం ఆలోచించే అన్నయ్య తన భార్య క్షేమం కోసం పొలం కొన్నాడంటే నేను నమ్మను. గోడకు కొట్టిన సున్నంలా కనపడుతుంటే నమ్మకపోతే ఏమనుకోవాలి? మన కర్మ అనుకోవాలి. అసలు ఈ చర్చ ఎందుకు? అన్నయ్యని అడిగితే పోలా? వద్దండి, తను చేసిన పని మీ దాకా వచ్చింది మీరు అనుమానిస్తున్నారని మీ అన్నయ్య గారికి తెలిస్తే బాధపడతారు. అడగొద్దు. విద్య చెప్పింది కరెక్ట్. ఎవ్వరూ తొందరపడకండి. నువ్వు వాడు. బాలా, ఏంటత్తయ్య? ఇది రామం వాళ్ళ అమ్మ నెక్లెస్. రామం భార్యకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాచిపెట్టాను. పెట్టుకోమ్మా. మీ చేత మీరే పెట్టండి అత్తయ్య. అక్క, ఇలా రండి. ఏమిటి? బాగుంది. మీ అత్తగారికి దండం పెట్టుకుంది కాని పదమ్మా. చూసారా మనం ఎంత చేసినా ఆవిడికి ఆ కోడలన్నా కొడుకన్నా ప్రాణం. మన బంగారం మంచిది కాకపోయిన తర్వాత కంసాలు అనాల్సిన పనే ఉంది. తప్పు మన మగాళ్ళది. ఏమిటి చూస్తున్నారు? మీ చేతకనితనాన్ని. మీరు నోరు విప్పకుండా ఊరుకుంటే ఈ ఇంట్లో ఏవైనా జరుగుతుంది. నీకు కన్నవాడి కన్నా ఆ కానివాడే ఎక్కువయ్యాడా? నిన్ను నన్ను 10 మందిలో అవమానించిన కుటుంబానికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తావా? నో, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. నీ చెల్లె అని ఇష్టపడి పెళ్లి చేసుకుందాయా? అయితే ఇద్దరిని ఇప్పుడే కాల్చి పారేస్తాను. ఆ పని నేను చేయలేకే. అసలు నీకున్నదే పిసరంత మెదడు. పిచ్చి కోపం వచ్చిందనుకో మోకాళ్ళ దాకా వెళ్ళిపోద్ది. ఆ భూలంత కోపం వచ్చిందనుకో అరికాళ్ళ దాకా కూడా పాకిపోద్ది. అందుకే జైలుకి వెళ్ళావు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడపోక. ఆ రోజు ఆడ పాడు పని చేసిన తర్వాత మీ చెల్లెలు ఆత్మహత్య చేసుకోపోయింది. అమ్మాయి, అగు. సంతోషించాలి. ఇప్పటికే జరిగిన అవమానంతో నా గుండె కుత్త కుత్తలాడిపోతుంటే ఇప్పుడు నువ్వు చచ్చి నా కడుపులో చిచ్చు పెడతావంటే, నువ్వు చచ్చావంటే ఆ రామంగాడు అనుకున్నది సాధించినట్లే. అలా జరగడానికి వీల్లేదు. అమ్మాయి, ఏది ఏమైపోయినా సరే వాళ్ళు సర్వనాశనం కావాలి. అది నీ చేతుల్లోనే ఉంది. చెప్పు నాన్న, నువ్వేం చేయమన్నా చేస్తాను. అది పౌరుషం అంటే అలా ఉండాలి. నీ బతుకు ఎలాగూ ఆ రాజుగాడి చేతిలో ముక్కలైపోయింది కాబట్టి నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకో. ఆ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టు. వాళ్ళ బతుకుల్ని బజారు పాలు చేయి. అది మానభంగం కేసు కింద ఇప్పుడు ఆయన జైల్లో పెడతారు. మన కచ్చ తీరుద్దా? అందుకే వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేయమని నేనే పంపించాను. విద్య ఇప్పుడు ఆ పని మీదే ఉంది. మంచి పని చేసావు. ఇప్పుడే నేను వెళ్ళి చెల్లాయిని చూసొస్తాను. వద్దు, అదే ఇక్కడికి వస్తుంది. మీ అన్నయ్యకి కొడుకు పుట్టాడు కదా, బారసాలకి రమ్మని నేనే అంజిగారితో కబురు చేశాను. మళ్ళీ అంజిగాడు ఇంట్లో చేరాడా? బావమరిది కదరా, ఎక్కడికి పోతాడు? సరే, ఎట్టగా నువ్వు వచ్చావు కదా, ఇక నుంచి నేను చూసి ఆడే ముఖం చాడే తిరుగుతాడు. అగ్గి పెట్టాలంటే ఆడే పెట్టాలరా. ఈ పాటికి పెట్టే ఉంటాడు. రా బాబాయ్ రా. అంజిబాబు కాళ్ళకు నీళ్ళు ఇవ్వండమ్మా. ఇవి ఇక్కడ నిలబడి కాళ్ళు కావులే, కడిగే అవసరం లేదు. ఏమిటిలా వచ్చావు? నువ్వు మమ్మల్ని మర్చిపోయినా మాకు రాక తప్పుతుందా? నీకు మేనల్డ్ పుట్టాడు తెలుసు కదా, వాడికి వాళ్ళ నామకరణం. నిన్ను రమ్మన్నారు. నేను రావాలనుకుంటే పిలిచే పద్ధతి ఇదేనా? అడ్డమైన వాళ్ళొచ్చి ఎలా పడితే అలా పిలిస్తే నేను రాను. ఇంకా ఎలా పిలవాలి? అమ్మా తల్లి నీ కాళ్ళకు మొక్కుతాను అని పిలవాలా? కాళ్ళు మొక్కనవసరం లేదు, కాస్త సంస్కారం కావాలి. మర్యాద మన్నన తెలిసుండాలి. విద్య, ఏమిటా మాటలు? ఇంటికి వచ్చిన మేనమావతో అలాగేనా మాట్లాడటం? ఏమిటత్తయ్య మీరనేది? ఈ ఇంట్లో అడుగు పెట్టడంట, ఎవరి మీద మర్యాద లేదంట, ఎవరిని పిలవడంట, ఈ ఇంటి కోడలు మాత్రం రావాలంట. ఏమిటత్తయ్య ఈ మాటలు? ఎవరి అర్థాలు వాళ్ళకుంటాయి విద్య. మెట్టినింటి వాళ్ళని పిలవలేదనే సాగుతూ పుట్టింటి పిలుపును తిరస్కరించడంలో నీకేం అర్థం ఉందో, మమ్మల్ని పిలవటానికి మనస్కరించకపోవటానికి ఈయన అర్థం ఈయనకుంటుంది. మీరేమైనా చెప్పండి బావగారు. అత్తింటిని గౌరవించిన వాళ్లే నా వాళ్ళు. గౌరవించకపోతే కన్న వాళ్లైనా కాని వాళ్లే. రండి తమ్ముడు గారు రండి. మీరు తప్పకుండా రావాలి. అంతకంటే దిగితే మన పరువుకే నష్టం. తర్వాత నీ ఇష్టం. వస్తా.
నిజంగా విద్య మన ఇంటి కోడలు కావడం మన అదృష్టం బాబు. అవునమ్మా, ఆ అదృష్టంతో నువ్వు తరించావు, మన ఇల్లు తరిస్తుంది. విద్య ఎందుకు అలా ఉన్నావు? ఏమీ లేదండి. అరే ఏడుస్తున్నావా? ఏమైందని? ఏమీ కాలేదు. మా వదిన గుర్తొచ్చింది. తల్లి లేని నన్ను తల్లి పెంచింది. అలాంటిది ఇంతకాలానికి ఆమె తల్లి అయితే నేను వెళ్ళి చూడలేకపోతున్నాను. భర్తగా మీకే సుఖం ఇవ్వలేకపోతున్నాను. కన్నబిడ్డగా పుట్టింటి వాళ్ళ కోరిక తీర్చలేకపోతున్నాను. నాలాంటిది బ్రతకడం అనవసరం. అదేం మాట? కావాలంటే నువ్వు వెళ్ళి మీ వదిని చూసిరా. భర్త పక్కనే లేకుండా ఆడపిల్ల పుట్టింట్లో అడుగు పెట్టడం అమర్యాదండి. వెళ్తే ఇద్దరం కలిసే వెళదాం. పోన్లేండి, మా వదిన్ని పిల్లాన్ని చూసే అదృష్టం నాకు లేదు. అంతే. అంత బాధ ఎందుకు? కావాలంటే ఇద్దరం వెళ్ళి కాసేపు ఉండొద్దాం. పద. వాళ్ళు మాట వరుసకైనా బావగారిని పిలవనప్పుడు మనం ఎలా వెళ్తాం? కుదరదులేండి. అన్నయ్యని పిలవనంత మాత్రం మనం మానేయాల్సిన అవసరం లేదుగా. అన్నయ్యని పిలవలేదు కనుక అన్నయ్య వెళ్ళడు, మనల్ని పిలిచారు కనుక మనం వెళ్దాం. అంతే. వెళ్ళి బట్టలు మార్చుకురా. థ్యాంక్స్ అండి, ఇప్పుడే వస్తా. మా వదిన నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వద్దండి, బావగారికి తెలిస్తే. తెలియాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలో నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. అమ్మా, ఏరా? నేను విద్య గుడికి వెళ్ళొస్తాం. అలాగే. వెళ్ళొస్తాం అత్తయ్య. మంచిదమ్మా. అన్నయ్య, మేము గుడికి వెళ్ళొస్తాం. అలాగే వెళ్ళండి. వస్తాం బావగారు. మంచిదమ్మా. అయ్యో, చెప్పులు మర్చిపోయారండి, వేసుకొస్తాను. త్వరగా రా. బావగారు, ఏమిటమ్మా? అబద్ధం ఆడినందుకు మీ తమ్ముణ్ణి క్షమించండి బావగారు. మీ తమ్ముడు నన్ను తీసుకువెళ్లేది గుడికి కాదు, మా ఇంటికి. నా ఛాలెంజ్కి నేను దగ్గరవుతున్నానా బావగారు? నా ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఏమిటి అలా చూస్తున్నారు? మాట్లాడండి. గవనకు నిప్పంటించుకుని చిందులేసి నా ఆట ఎలా ఉందని అడిగే చిన్నపిల్లలా కనిపిస్తున్నావమ్మా. నిప్పు నాకు పెట్టుకునేంత పిచ్చిదాన్ని కాదు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. ఎక్కడ పెట్టినా ఆ నిప్పు నీకే అంటుకుంటుందని ఆలస్యంగా తెలుసుకుంటావు. వెళ్ళరా. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః. అసలు అంజిగాడు ఇంటికెళ్ళి చెల్లాయికి చెప్పాడు, ఎక్కడైనా తాగి పడిపోయాడు. చచ్చా, అంత జరగదురా. అరుగో రండి బాలుడు, రా. రండి. రామా, రా. బాగున్నారా? అసలు నేను మీ అన్నయ్య వచ్చి స్వయంగా పిలుద్దాం అనుకున్నాం. తీరా గుమ్మంలోకి వచ్చిన తర్వాత మీ బావగారు ఏమంటారునని అంజిగారితో కబురు చేశా. రా కూర్చో. రాలుడు, ఏంటంటే నిలబడ్డా? రే లోపల తీసుకెళ్ళరా. రేయ్ కుర్చీలేండి. అడిగడిగడిగడిగడి నీ మేనడు ఆశీర్వదించు. ఆ. 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 శుభం. ఆ. మీ ఆయన్ని ఇక్కడికి తీసుకురాగలిగావంటే నేను ఊహించిన దానికంటే తొందరగానే విజయం సాధించేలా ఉన్నావు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు నాన్న. ఏమిటి దూరం లేదంటున్నావు? మీరు ఇలా ఖాళీగా ఉండకుండా ఏదైనా వ్యాపారం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే బాగుంటుందంటున్నారు నాన్న. అందుకే ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెప్తున్నాను. అవునండి, మా ఇంట్లో మా పెద్దన్నకి తప్ప పొలం పనులు ఎవరికి రావు. అంచేత మేము ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామనే ఆలోచన ఉంది. సింగిల్ ముక్కలో చెప్పాలంటే ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇలా ఆలోచిస్తూ కూర్చోకూడదయ్యా. వెంటనే బిజినెస్ లోకి దిగిపోవాల్సిందే. అన్నయ్య, మీ ఫ్రెండ్ అశోక్ మెహతాను ఒకసారి నీకు పరిచయం చేయన్నయ్య. అతనికి ఒక్క క్షణం తీరకూడదమ్మా. పొద్దున మద్రాసులో ఉంటాడు, మధ్యాహ్నం ఢిల్లీలో ఉంటాడు, రాత్రి బాంబేలో ఉంటాడు. ఏమండి, ఒకసారి అన్నయ్యతో వెళ్లి అశోక్ మెహతాను కలవండి. ఏ బిజినెస్ అయితే మనకి లాభం వస్తుందో ఆయన అయితే కరెక్ట్ గా చెప్తారు. అలాగే చూద్దాం. ఏమిటండి చూద్దాం చూద్దాం, రేపే వెళ్ళాలి మీరు. ఓకే అన్నయ్య, రేపు తప్పకుండా తీసుకెళ్ళాలి. సరే బాస్, ఈయనే మా బావగారు.